వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ ఏంటంటే ఉగాది స్పెషల్. ఉగాది పచ్చడి, పులిహోర, పాల తాలికలు అనమాట. చూడండి, ఉగాది పచ్చడి చేస్తున్నాను. వేప పువ్వు ఒలుచుకొని కడిగి పెట్టుకోవాలి. వేప కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కువ మోతాదులోనే చేసుకుంటున్నాను కాబట్టి చూడండి. వేప అసలు చాలా మంచిది ఫ్రెండ్స్. అసలుకి లోపల నులి పురుగులు అవన్నీ కూడా తీసేస్తుంది. ఉగాది పచ్చడి మనకి చాలా మంచిది. వేప వేసాను కదా. పచ్చిమిర్చి కూడా మీరు తినేంత కారం వేసుకోండి. మామిడికాయ తురుము అనమాట. మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు, నేను తురిమాను అనమాట. మామిడికాయలు పెద్ద సైజు ఒక మామిడికాయ తీసుకొని ఒక పెద్ద సైజు మామిడికాయ తురిమాను అనమాట. మేము పులుపు అది కూడా తింటాం బాగానే. నేను మొత్తం వేసేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకొని తురిమాను. అదిగోండి చూడండి ఎంత వేస్తున్నాను. పుల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి నేను ఈసారికి క్యారెట్ కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు కొంచెం చేదని తినరని చెప్పి కొబ్బరి కూడా వేస్తున్నాను. క్యారెట్ కూడా కొంచెం తురుము పెట్టుకున్నాను, అది కూడా వేస్తాను అన్నమాట. ఉప్పు వేస్తున్నాను. సరిపడంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసాక ఇప్పుడు చింతపండు కూడా కొంచెం తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. కొత్త చింతపండు అదిగోండి. చింతపండు కూడా కొత్త చింతపండుని చక్కగా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ రసం దాంట్లో వేసుకోండి. చింతపండు రసం కొంచెం చాలా బాగుంటుందండి. నేను ఈసారి మాత్రం కొబ్బరి క్యారెట్ కూడా వేస్తున్నాను అనమాట. నేను ప్రతి సంవత్సరం కొబ్బరి క్యారెట్ వేయను, మిగతా అంతా వేసుకుంటా. కానీ అదిగో కొబ్బరి కూడా తురిమాను. కొబ్బరి క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. బెల్లం వేస్తున్నా. బెల్లం కూడా కొంచెం వేసుకోండి, టేస్ట్కి తగినంత. తీపికి బెల్లం వేస్తున్నా, ఆర్గానిక్ బెల్లం అనమాట, అది వేస్తున్నా. అరటిపండ్లు కూడా వేస్తున్నాను. అరటిపండు సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం క్యారెట్ కూడా వేసేసుకోండి. వేప పువ్వు, పచ్చిమిర్చి, మామిడికాయ తురుము, కొబ్బరి తురుము, బెల్లము, అరటిపండు వేసాను. ఇప్పుడు కొంచెం క్యారెట్ కూడా వేసేసి క్యారెట్ తురుము కూడా వేసేసి తిప్పేస్తున్నాను. చూడండి, ఉప్పు కూడా వేసాను. ఇది ఈరోజు మా ఉగాది పచ్చడి స్పెషల్. నేను మిగతా అన్నీ వేస్తా కానీ కొబ్బరి క్యారెట్ మాత్రమే ఈసారి సంవత్సరం వేస్తున్నాను. మామూలుగా అయితే వేప పువ్వు, ఉప్పు, పచ్చిమిర్చి, మామిడికాయ, అరటిపండు, బెల్లం వేస్తాను అన్నమాట ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం క్యారెట్ కొబ్బరి తురుము కూడా వేసాను అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి సంవత్సరానికి ఒకసారి తినండి మీరు చేసుకొని. వేప పువ్వు, మన మామిడికాయది అదంతా చాలా మంచిది కదా. చూసారా
మా ఉగాది పచ్చడి ఇది ఈరోజు. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయను, చక్కగా అదే చూడండి చాలా బాగా వచ్చింది. అదిగోండి. ఇప్పుడు నేను పులిహార చేయబోతున్నాను, చింతపండు పులిహార అన్నమాట. చూడండి ఎలా చేయబోతున్నాను. మనం అన్నం వండేసి పక్కన పెట్టుకోవాలి చల్లార్పుకొని. ఇప్పుడు తాలింపులోనేమో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి. పులిహార ఎప్పుడు నిమ్మకాయ పులిహార అవి చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ మనం. నేను ఒక్కొక్కసారి మామిడికాయ పులిహార చేస్తాను తురిమేసి. ఇప్పుడు ఎప్పుడైనా పండగల టైము ఆ టైంలో మాత్రం చింతపండు పులిహార కంపల్సరీ చేస్తాను నేను. చింతపండు పులిహార మాత్రం కంపల్సరీ పండగల టైంలో చేస్తా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి నేను చేసిన విధంగా మీరు చేసుకొని చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. తాలింపులు వేసాను, కొంచెం ఎక్కువే వేసుకోండి, పులిహార కదా చాలా బాగుంటుంది మనకి. మినపప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపులు ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. పులిహార కదా. వేరుశనక్కాయ గుళ్ళు కూడా ఎక్కువ వేసుకోండి. నాకు దగ్గరగా 2 గ్లాసుల అన్నానికి దగ్గరకు 1/2 కేజీ పల్లీలు దాకా వేసుకుంటా. ఎందుకంటే పల్లీలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు పులిహార అంటేనే పల్లీలు ఎక్కువ ఉండాలి. పల్లీలు కొంచెం కొద్దిగా జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 1/2 కేజీ దాకా వేసుకుంటా. నాకు పల్లీలు ఎక్కువ ఉండటం ఇష్టం పులిహారలో. వేసుకొని బాగా వేయించుకోవాలి. ముందల పచ్చిమిర్చి కూడా మీరు ఏం చేస్తారంటే పచ్చిమిర్చి వేయకండి. పచ్చిమిర్చి సగానికి కోసి వేయండి. ఎందుకంటే దాంట్లో కారం అంతా చక్కగా అన్నానికి పట్టి బాగుంటుంది, ఘాటుగా కూడా. అదిగో చూసారా, నేను 2 ముక్కలుగా కోసాను పచ్చిమిర్చి, మధ్యలోకి కట్ చేసి వేసా. అప్పుడు కారం కూడా బాగుంటుంది, బాగా ఉంటుంది, చప్పగా ఉండదు పులిహార. నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను ఫ్రెండ్స్, మాకు కొంచెం ఘాటుగానే తింటాం మేము. నేను పచ్చిమిర్చి కూడా చూసారుగా, ఒక 10 పచ్చిమిర్చి దాకా వేసాను నేను కట్ చేసి సగం వరకు. కరివేపాకు కూడా వేసాను. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అన్నిటిలో నూనెలో వేపుకోవాలి చక్కగా. ఎండుమిర్చి కూడా వేస్తున్నా. తాలింపులు జీలకర్ర, వేరుశనక్కాయ గుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఆయిల్లో. వేయించుకున్నాక కొంతమంది ఏం చేస్తారండి ఫ్రెండ్స్, అసలు చింతపండు గుజ్జు పక్కన ఉడకబెడతారు, ఉడకబెట్టేసి అన్నంలో కలుపుకుంటారు. నేను ఈసారి ఏం చేస్తున్నానంటే చింతపండు గుజ్జు దీంట్లోనే వేసేసి తాలింపులోనే చింతపండు రసం దీంట్లోనే వేసి మగ్గేస్తున్నాను అనమాట. అలాగా చేసుకోవచ్చు, ఇలాగ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ చింతపండు గుజ్జుని చక్కగా ఉడకబెట్టేసుకొని దానిలో కొంచెం పసుపు అది వేసుకొని పక్కన పెట్టేసుకొని ఉప్పది, తర్వాత ఈ తాలింపు ఇలా వేసుకొని దాంట్లో కలుపుకోవచ్చు. అలా వేసుకుంటే తాలింపు కూడా బాగుంటుంది కరకరలాడుతా. నేను ఈసారి ఏం చేస్తున్నానంటే చింతపండు గుజ్జు దీనిలోనే వేసేస్తున్నాను అనమాట. దీనిలోనే వేసి చేస్తున్నాను. ఈ విధంగా చేయండి. ఇంకొకసారి చేసినప్పుడు ఇంకోసారి విధంగా మీకు చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి అది చింతపండు రసం కూడా దీంట్లోనే వేసేస్తున్నాను నేను, తాలింపులోనే వేసేసాను. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకోండి. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నారనుకో టేస్ట్ చాలా బాగుంటుంది.
నేను ఇంగువ కూడా వేస్తాను. ఇంగువ అదిగోండి బెల్లం అంత బెల్లం వేస్తే సరిపోద్ది. ఒక బెల్లం ముక్క ఒక 2 బెల్లం ముక్కలు చిన్న సైజు బెల్లం ముక్క వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా వేపేసేయండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత అన్నంలో కలుపుకోవచ్చు సాల్ట్ కావాలితే. పసుపు వేసాను. పసుపు వేసి కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. చాలా బాగుంటుందండి చింతపండు పులిహోర. ఇప్పుడు క్యారెట్ తురుము కూడా నేను క్యారెట్ కూడా తురుము పెట్టుకున్నాను. క్యారెట్ కూడా వేస్తున్నా దీనిలో. రసం చూసారా చక్కగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నా. ఉప్పు వేసాను. కొంచెం క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం చక్కగా వేయించేసుకోవాలి. నూనె బయటకు వస్తుంది చూసారా. చింతపండు రసంలో నీళ్ళు కూడా ఇంకిపోయింది. చక్కగా గుజ్జులాగా వచ్చింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మీరు ట్రై చేయండి. ఇలాగా ఎలా వచ్చిందో టేస్ట్ నాకు చెప్పండి. నేను ఇంకొక రకంగా చేస్తాను, ఆ తర్వాత ఒకసారి చూపిస్తా. చింతపండు గుజ్జు విడిగా ఉడకబెట్టుకొని తాలింపు వేసుకొని ఇది అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈసారి ఏం చేస్తుందంటే తాలింపులోనే చింతపండు రసం వేసేసి మొత్తం కొంచెం బెల్లం, కొత్తిమీర అవన్నీ దీనిలో వేసి వేయించేస్తున్నాను. కొంచెం క్యారెట్ తురుము కూడా వేసేస్తున్నాను దీనిలోనే. వేసేసి వేయించేసుకొని అన్నంలో కలుపుకుంటామే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి. అదిగోండి క్యారెట్ తురుము వేస్తున్నాను చూడండి. రెండు క్యారెట్ల దాకా నేను తురుము పక్కన పెట్టుకున్నాను. ఆ క్యారెట్ తురుము వేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి. టేస్ట్ అసలు సూపర్ ఉంటుంది. పచ్చిమిర్చి కూడా మీరు పచ్చిమిర్చి కాయలు పరిన వేయకుండా చక్కగా 2 ముక్కలుగా చేసుకొని వేసుకోండి. కారంగా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఆ చింతపండుది అదే దానికి పట్టిద్ది. చాలా బాగుంటుంది. క్యారెట్ చక్కగా అన్నీ మొత్తం చూసారా ఎంత చక్కగా ఎగిపోయిందో. అది ఇప్పుడు రైస్లో కలిపేసుకోవడం. మనం రైస్ పక్కన చల్లార్పి పెట్టుకున్నాం కదా, ఆ రైస్లో కలిపేసుకోవడమే ఏగాక. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి. ఈ విధంగా చేయండి. మీరు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా మీ ముందలకి మంచి వీడియోలు తీసుకొస్తానండి నేను. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా పులిహోర కలిపేసాను. ఇప్పుడు నేను పాల తాలికలు చేస్తున్నాను ఫ్రెండ్స్. పాల తాలికలు చేస్తున్నాను. ఫస్ట్ బియ్యపిండి, 1 కప్పు బియ్యపిండి తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని అవి బాగా మరిగించాలి. నీళ్లు మరిగించి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చప్పగా ఉండకూడదు కదా మనం తాలికలు చేసుకున్నప్పుడు. కొంచెం ఉప్పు, కొద్దిగా నెయ్యి, కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. వేసుకుంటే అప్పుడు అవి చప్పగా ఉండదు పిండి. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. 1 చెంచా నెయ్యి వేసుకొని కొంచెం 1 బెల్లం ముక్క వేసుకొని నీళ్ళు బాగా మరగనివ్వండి. చూసారా 1 బెల్లం ముక్క వేసాను. కొంచెం కొద్దిగా ఉప్పు వేసాను 1 గ్లాస్ వాటర్లో. నెయ్యి కొంచెం 1 చెంచా వేసుకోండి. వేసుకున్నారనుకో టేస్ట్ బాగుంటుంది.
లేదంటే అది మనం ఆ పిండి చప్పగా ఉంటుంది అన్నమాట. ఇలా వేసుకున్నారనుకో చప్పదనం ఉండదు, చక్కగా టేస్ట్గా ఉంటాయి అవి తాలికలు కూడా. పిండి చూసారా అలా మరుగుతున్నప్పుడు 1 కప్పు పిండి నేను దాంట్లో వేసేస్తున్నాను. అదిగో చూడండి, ఒక గిన్నెలో కొంచెం పిండి తీసుకున్నాను, వాటర్ కూడా ఆ గిన్నె పోసా. బాగా కలపాలి, చిన్న మంట మీద పెట్టి కలపాలి. అది మంట ఆర్పకూడదు, ఆర్పితే పిండి పిండిగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనకి ఇట్లాగే చేసేటప్పుడే చక్కగా ఉడికిపోద్ది కూడా పిండి కూడా. గట్టిగా అలాగా మెతిపినట్టుగా తిప్పండి గెంటి పెట్టి. చిన్న మంట ఉంచండి, మంట తీయొద్దు అసలు. చక్కగా అలాగ అనుకుంటా అది మెత్తగా అయ్యిందాకా చెయ్యాలి. అప్పుడు పిండి కూడా చక్కగా ఉడికిపోద్ది. ఆ ఉప్పు బెల్లం చక్కగా పిండికి కూడా పట్టిద్ది, చప్పదనం ఉండదు. పిండికి కూడా బాగుంటుంది టేస్ట్గా. మనం ఇప్పుడు తాలికల్లాగా చూడతాం, అది ఇలా అంటాం కదా, అలాగా. ఇప్పుడు అలా తీసాక కూడా బాగా గట్టిగా ఒక మూత పెట్టి ఉంచండి. పొయ్యి కట్టేసేయండి. ఇక పొయ్యి కట్టేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచితే చక్కగా ఇంకా మగ్గిపోద్ది, మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు అది ఆ వేడిగా ఉన్న దాని మీదే గట్టిగా అది నొక్కేయండి. చూసారా నెయ్యి, నెయ్యి అది అలాగ నెయ్యిని తీసుకొని చేతికి అలాగ అనుకుంటా అదిగో అవి తాలికలు చుట్టుకోవాలి. తాలికలు అదిగో అలాగ చేత్తో అలాగంటే అలాగ వస్తాయి. ఇప్పుడు చక్రాల గిద్దలో వేయచ్చు కానీ ఫ్రెండ్స్, అవి అదంతా మొత్తం కరిగిపోద్ది అనమాట. చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే పాడవదు, చక్కగా గట్టిగా అలాగే ఉంటాయి. అదిగో చూసారా, కొంచెం ఒక 5 నిమిషాలు అలా కూర్చున్నారంటే చక్కగా చేసుకోవచ్చు మీరు. అలా చేసాము. కొంచెం నెయ్యి చేతికి రాసుకొని చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోండి. నెయ్యి ఎక్కువే వేసుకొని, స్వీట్ కదా, నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. నేను నెయ్యి ఎక్కువే వేసాను. దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టాలన్నమాట. జీడిపప్పు కిస్మిస్ ఫస్ట్. చాలా బాగుంటుందండి పాల తాలికలు. మీరు ఈ రకంగా చేశారంటే అసలు సూపర్ ఉంటుంది. నేను పాల తాలికల్లో పంచదార కూడా వేయను, బెల్లమే, ఆర్గానిక్ బెల్లం తెచ్చుకుంటాను. ఆ బెల్లం వేసి చేస్తా. పాలు కూడా ఎరగవు. నేను ఎలా చేస్తున్నానో మీరు చూడండి, అలా చేసుకోండి. బెల్లం మనం కరిగించి పక్కన పెట్టుకొని లాస్ట్లో కలుపుకుంటే చిన్న మంట పెట్టి ఎరగదు, పాలు కూడా ఎరగదు. బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి అని భయపడతారు కదా కొంతమంది. అలాగా ఇప్పుడు ఇలా చేసి చూడండి, పాలు కూడా ఎరగవు, టేస్ట్గా ఉంటుంది బెల్లం. ఇది పాల తాలికలు కూడా. పంచదార అసలు వాడకండి, బెల్లమే యూస్ చేసుకోండి. అది కూడా ఆర్గానిక్ బెల్లమే బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారా, అదిగో జీడిపప్పు కిస్మిస్ వేగిపోతున్నాయి. నేనేం ఏం చేశానంటే పక్కన ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యము, ఒక 2 స్పూన్లు పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుంచా. కడుక్కొని పక్కన నానబెట్టుకొని ఉంచా 1 గంట ముందల. అవి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సగ్గుబియ్యం పెసరపప్పు కూడా. క్యారెట్ కూడా తురుము పక్కన పెట్టుకున్నాను, ఒక 2 క్యారెట్లు. అది అన్నీ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది పాల తాలికలు. మీకు సూపర్ ఉంటుంది అసలుకి. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి, రెండోసారి ఇక మీరు ఇలాగే చేసుకుంటే టేస్ట్ బాగుందని అనిపిస్తుంది మీకు. ఆరోగ్యానికి ఆరోగ్యము, చాలా టేస్ట్ ఉంటుంది మనం తినేటప్పుడు కూడా. నెయ్యి కూడా ఒంటికి మంచిదే కదా, మనం పద్దాకడ వాడం కదా ఫ్రెండ్స్ అది నెయ్యి. అది ఈ స్వీట్స్లో కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోండి, ఒంటికి మంచిదే ఇది. నేను ఇంట్లో ఏది స్వీట్స్ చేసినా సరే నెయ్యి ఎక్కువే వాడుకుంటాను. జీడిపప్పు కూడా వేసి ఎక్కువే వేసుకున్నాము.
చక్కగా వేయించి పక్కన పెట్టుకోండి. చూసారా, నేను ఎక్కువే వేసా జీడిపప్పు. అవి కూడా మనం ఇంట్లో తినేదే కదా ఫ్రెండ్స్, చక్కగా మనం తినటానికే ఏముంది, వేసుకొని చక్కగా వండుకోండి. అందరు తింటారు కదా ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు క్యారెట్ వేసి బాగా వేయించుకోండి. క్యారెట్ కూడా ఒక 2 క్యారెట్లు తురిమి పక్కన పెట్టుకున్నాను. చూడండి, క్యారెట్ కూడా దాంట్లో వేసి వేయిస్తున్నాను. నేను నెయ్యిలోనే వేపేస్తున్నాను. చూడండి, నెయ్యి కూడా నేను ఎక్కువే వేసుకున్నాను, అందుకే చూడండి. చక్కగా వేయించుకోవాలి నెయ్యిలో పెసరపప్పు. అది కొంచెం వేగాక పక్కన మనం ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యం, 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా 1 గంట ముందల, అది కూడా దాంట్లో వేసేసుకోండి. పెసరపప్పు కూడా బాగా వేగిద్ది, సగ్గుబియ్యం కూడా దాంట్లో చక్కగా నెయ్యి కదా దాంట్లో మగ్గిద్ది. చూసారా ఎలా వేగుతుందో నెయ్యిలో. క్యారెట్ తురిమేనమాట, ఒక 2 క్యారెట్ల దాకా తురుముకున్నాను. అది దాంట్లో వేయించుకుంటున్నా. చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అప్పుడు పాలు కూడా మీకు విరగవు క్యారెట్ వేయించుకుంటే. లేదంటే క్యారెట్ సరిగా వేగకపోతే పాలు పోస్తే ఇరిగిపోద్ది. చూసారా బాగా వేగిపోయిందా. ఇప్పుడు అది వేసేస్తున్నాను నేను. చూడండి, అదిగో సగ్గు బియ్యము పెసరపప్పు నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నా 2 స్పూన్లు దాంట్లో వేసేస్తున్నాను. చూడండి, క్యారెట్లో క్యారెట్ చక్కగా వేగిపోయింది. ఇంక దాంట్లో వేసేస్తాను పెసరపప్పు. అది కూడా దాంట్లో చక్కగా వేగిపోద్ది అనమాట. సగ్గుబియ్యం కూడా మగ్గిపోద్ది, నానిపోయి ఉంది కదా బాగా, చక్కగా అది కూడా మగ్గిపోద్ది దాంట్లో. పాలు పోసినప్పుడు అప్పుడు మనం అసలుకి త్వరగా ఉడికిపోద్ది కూడా. చూసారా ఎలాగుందో. చూసారా పెసరపప్పు అది ఎలాగా వేగుతుందో. నెయ్యిలోనే నెయ్యి ఎక్కువ వేసుకొని చక్కగా వేయించుకోండి. క్యారెట్ కూడా చక్కగా వేగిపోయింది, పచ్చి వాసన అంటూ లేకుండా వేగింది క్యారెట్. అలా వేయించుకోండి. వేయించుకుంటేనే చక్కగా చిన్నమంట పెట్టి బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాలు పోసేసుకోండి, చిక్కటి పాలు పోసుకోండి. ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి కదా అవి పోసుకోండి. నేను ఫుల్ క్రీమ్ పాలే పోసుకుంటున్నాను. 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను, 2 ప్యాకెట్లు పోసేస్తున్నాను దాంట్లో. అసలు చూసారా కలర్, చూసారా మనం ఏమైనా వేసామా, క్యారెట్ వేసాం కాబట్టి అది చూసారా కలర్ ఎలాగ వస్తుందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి క్యారెట్ వేసాం కదా, ఆ కలర్ కూడా చూసారా ఎలాగ వచ్చిందో. చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని పాలు అవి చక్కగా మరిగించుకోవాలన్నమాట. చిన్న మంట పెడితే పెసరపప్పు ఉడికిద్ది, సగ్గుబియ్యం ఉడికిద్ది, చక్కగా క్యారెట్ కూడా వేగి ఉంది కదా అది కూడా దాంట్లో పాలలో బాగా ఉడికి చక్కగా మనకి టేస్ట్గా ఉంటుంది పాల తాలికలు. ఇప్పుడు కొద్దిగా ఇది ఇలాచీ పొడి కూడా వేసుకోండి, యాలకుల పొడి. ఈ పక్కన మనం తాలికలు పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని అది ఉడకబెట్టేసేయండి. మూత పెట్టండి. అది వేసాక కదపకోకుండా ఫస్ట్ ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచారనుకో అది కూడా చక్కగా ఉడికిపోద్ది. ఇప్పుడు అవి వేసాం కదా, కొంచెం పిండి పక్కన పెట్టుకొని ఉండ్రాల్లాగా చేసుకొని వేసుకోండి. అవి కూడా చాలా బాగుంటుంది. అయ్యో నేను కొంచెం పిండి పక్కన ఉంచాను, ఆ తాలికలు కాకుండా చక్కగా ఉండ్రాల్లాగా అవి కూడా కొద్దిగా పిండి అలాగ వేసుకోండి. అదిగో నేను చూపిస్తున్నాను చూడండి, అలా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్గా. అదిగో అలాగా ఒక 10-15 అలాగా. చూసారా, ఓ 10 నిమిషాలు అలా పెట్టేసరికి చక్కగా ఉడికిపోయినాయి. చూసారా ఎలా ఉడికిపోయిందో.
అదిగో ఫస్టే మనం అది పిండి మనం నీళ్ళలో వేసి ఉడకబెడతాం కదా, అది అప్పుడే సగం ఉడికిపోద్ది. ఇప్పుడు పాలల్లో ఇలా వేసుకోండి. నీళ్ళు అసలు పొయ్యొద్దు ఫ్రెండ్స్, నీళ్లు పోస్తే టేస్ట్ ఉండదు. పాల తాలికలు చిక్కటి పాలతో చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని చక్కగా చేసుకోండి. ఇంట్లో తినటానికి కదా పిల్లలకి, మీకు చక్కగా చేసుకోండి. ఎప్పుడో ఒక్కసారే కదా మనం చేసుకుంటూ ఉంటాము. పండగలకు కానీ ఏదన్నా స్పెషల్గా ఉన్నప్పుడు చేసుకుంటాం, రోజు తినం కదా. చూసారా చక్కగా క్యారెట్ అది వేసినందుకు ఎలా కనిపిస్తుందో కలర్గా, మీకు రెడ్డిష్ కలర్లో ఆరెంజ్గా. పెసరపప్పు, సగ్గుబియ్యము, క్యారెట్, చక్కగా తాలికలు చూసారా, అసలు విరగదు ఫ్రెండ్స్. అది తాలికలు మనం అలా చేసుకున్నాం కదా, అస్సలు విరగవు, చక్కగా బాగుంటాయి అలాగా. తర్వాత 1-2 చెంచాల పిండి కూడా మీరు కలిపి పెట్టుకొని దాంట్లో వేసుకోండి, అప్పుడు చిక్కదనం వస్తుంది. ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఉడుకుతుంది చూసారా, ఉడికాక అప్పుడు 2 స్పూన్లు అది కూడా అది కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు 1 చెంచా ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నా. అసలు ఏ స్వీట్స్కైనా సరే యాలక్కాయ పౌడర్ లేకపోతే ఎలాగా, చాలా బాగుంటుంది యాలక్కుల పౌడరు. అదిగా వేస్తున్నాను చూడండి, 1-2 చెంచాల దాకా వేస్తున్నాను యాలకుల పౌడరు, చాలా బాగుంటుంది. వేసేసి ఇప్పుడు 1-2 చెంచాలు బియ్యం పిండి కూడా కలిపి పోసేసుకోండి, దాంట్లో చెక్కదనం వస్తుంది అన్నమాట. బాగా ఉడికింది చూసారా, అదిగోండి. 1-2 చెంచాలు బియ్యం పౌడర్ కూడా అది అలా కలిపేసుకోండి. బియ్యం పిండి నీళ్ళల్లో కలుపుకొని ఉండలు లేకుండా అది అలా పోసుకొని అలా తిప్పండి, చిక్కదనం వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు ఎందుకంటే పిండి అంతా మనం తాలికలు చేసుకున్నాము, ఉండ్రాళ్ళుగా చేసేసుకున్నాం కదా సగం పిండి. ఇప్పుడు ఏం చేయాలంటే 2 చెంచాలు బియ్యం పిండిని ఉండలు లేకోకుండా నీళ్ళల్లో కలుపుకొని అలా వేసుకున్నాం అనుకో, చిక్కదనం వస్తుంది చక్కగా. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగున్నాయో చూసారా, అస్సలు కరగవు విరగవు కూడా అవి. క్యారెట్ ఉడికిపోయింది, సగ్గుబియ్యం ఉడికింది చూసారా, పెసరపప్పు ఉడికింది, తాలికలు కూడా ఉడికిపోయినాయి. అసలు పట్టుకుంటే ఇలా పట్టుకుంటే చక్కగా అసలు చూడండి ఎలాగున్నాయో, పచ్చి వాసన అంటూ కూడా ఉండదు. నేను ఈరోజు ఉగాదని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు చూపిస్తాకి నేను ఇవి చేస్తున్నాను ఉగాది స్పెషల్గా. ఉగాది పచ్చడి, చింతపండు పులిహార, పాల తాలికలు స్పెషల్గా. మీకు ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చూసారా పక్కన జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేయించుకొని ఉంచాం కదా, అవి దాంట్లో కలిపేసుకోవాలి. ఉడికిపోయింది చూసారా, ఎంత చక్కగా అయిందో చూసారా. నేను వాటర్ అంటూ పోయిలా, 2 పాల ప్యాకెట్లు నేను క్రీమ్ పాలే పోసా, గోల్డ్ పాలు, చిక్కగా అయింది చూసారా. పెసరపప్పు ఉడికింది, సగ్గుబియ్యం ఉడికింది, తాలికలు కూడా చక్కగా ఉడికిపోయింది. అసలే మాత్రం ఎక్కడ పచ్చిదే లేదు, పచ్చితనమే. ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్గానిక్ బెల్లం మీరు తీపి చూసుకోండి. నాకు దగ్గరగా 1/2 కేజీ బెల్లం పట్టింది, ఆర్గానిక్ బెల్లం తెచ్చుకున్నాను. ఆ బెల్లం నేను అది మీకు పక్కన నేను కరిగించుకొని వడబోసుకున్నాను, ఆర్గానిక్ బెల్లం పక్కన. ఎందుకంటే బెల్లం దీంట్లో డైరెక్ట్గా వేసేస్తే అది విరిగిపోద్ది ఫ్రెండ్స్ పాలది. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే పక్కన గిన్నెలో బెల్లం కరగబెట్టుకొని
ఒక అర కేజీ బెల్లం, ఆర్గానిక్ బెల్లం వడబోసుకున్నాను అన్నమాట. అంటే దాంట్లో ఏమన్నా డస్ట్ ఏమైనా ఉంటుంది కదా, అది వడబోసుకొని పక్కన పెట్టుకోండి. అది చూడండి, నేను అట్లా కరగబెట్టుకొని వడబోసుకొని పక్కన పెట్టుకున్నది గిన్నెలు. ఇప్పుడు అది పొయ్యి చిన్న మంటే పెట్టాలి, పెద్ద మంట పెట్టకూడదు, చిన్న మంట పెట్టాలి. ఇప్పుడు మనం అది బెల్లం ఉంది కరిగించుకున్నాం కదా, అది కూడా కొంచెం చల్లార్చాలి. చల్లారాక అలా పోసుకోండి. మంట మాత్రం చిన్న మంట మీదే పెట్టి ఇక ఇలా తిప్పుకోండి. నేను మంట చిన్న మంటే పెట్టుంచా, పెద్ద మంట పెట్టలేదు. అది అలాగే కలుపుకోండి. నిదానంగా ఒక 5 నిమిషాలు అలా కలుపుకున్నారనుకో అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి మీరు రెండోసారి ఇంకెలాగే చేసుకోవాలి నేను అనుకుంటారు, అంత బాగుంటుంది. నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, సూపర్ అద్దరిపోద్ది పాల తాలికలు. అసలుకి ఇంకేం అవసరం లేదనిపిస్తుంది ఈ స్వీట్ ముందల. జీడిపప్పులు అవి కూడా చక్కగా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అసలుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.